మత్తయి సువార్త 7వ అధ్యాయం. మత్తయి సువార్త 7వ అధ్యాయం. 7వ అధ్యాయము 7వ వచనం చదువుతారండి. అడుగుడి మీకు ఇవ్వబడును, వెతకుడి మీకు దొరుకును. ఇది నాన్న వెతకుటను గురించి మనం కొద్ది నిమిషాలు ధ్యానం చేసుకుందాం. ఇది నాన్న మన అంశం వచ్చేసి వెతకుట. చెప్పండి చెప్పండి. వెతకుట. ఏమేమి మనం వెతకాలి? చూడండి, సహజంగా అయిపోలేదు. మన జీవితంలో చాలా వాటిని మనం వెతుకుతూ ఉంటాం. అనేకమైన వాటిని మనం వెతుకుతూ ఉంటాం. రకరకాలైన వాటిని మనం వెతుకుతూ ఉంటాం. ఎలా షార్ట్ కట్లో నేను ధనవంతుడిని కావాలని కొన్ని విషయాలను వెతుకుతూ ఉంటాం. ఎలా నేను మంచిగా చదవగలను, ఎలా నేను టైం టేబుల్ సెట్ చేసుకోగలనని మనం వెతుకుతూ ఉంటాం. ఈ లోకంలో చాలా విషయాలను మనం వెతుకుతాం. వెతికిన మనము ఖచ్చితంగా వాటిని పొందుకుంటాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. వెతకుట అనేది మంచిది, కానీ అది మనము మంచి వాటి విషయంలోనే మనం వెతికే వారంగా ఉండాలి. చెడ్డ వాటిని మనం వెతికే వారంగా ఉండకూడదు. చాలా డేంజర్. హల్లెలూయా. చాలా డేంజర్ అది. సామెతల గ్రంథంలో ఒక మాట ఉంటుంది. ఒక జాలి స్త్రీ అంట ఎవరు దొరుకుతారా అని సంధ్య చీకట్లో సందుల్లోకి వచ్చి వెతుకుతూ ఉంటుందంట. అప్పుడు ఒక తెలివి మాలిన వాడు వెళుతూ ఉంటే వాడిని పట్టుకుందంట. వెతికే విషయాల్లో చాలా విషయాలు ఉన్నాయి దేవుని బిడ్డలారా. ఒక వ్యక్తి మరొక వ్యక్తిని ఎలా పడగొడదామా, ఎలా మోసం చేద్దామా ఏమండి వెతుకుతూ ఉంటారు. ఇప్పుడు చూడండి, ఆన్లైన్లో ఎక్కువగా మోసాలే జరుగుతున్నాయి. వేలకు వేలు పోగొట్టుకుంటున్నారు, మోసపరచబడుతున్నారు. అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలి. మోసం అనేది ఒకప్పుడు కంటే ఇప్పుడు చాలా ఎక్కువగా జరుగుతుంది. అందులో చాలా అప్డేట్ అయ్యి ఆరితేరిన వాళ్ళు ఉన్నారు దేశంలో. ఇంకా ఎలా మోసం చేయాలని వెతుకుతూ ఉన్నారు. మనం జాగ్రత్తగా ఉండాలి. హల్లెలూయా. సో మనం దేనిని వెతకాలి, ఎలా వెతకాలి, ఎందుకు వెతకాలనే విషయాల్ని మనం కొద్ది నిమిషాలు ధ్యానం చేద్దాం. ఒక 30 నిమిషాలు దేవుని వాక్యాన్ని. హల్లెలూయా. క్రైస్తవులుగా, దేవుని బిడ్డలముగా మన జీవితంలో వెతకవలసిన వారు ఎవరైనా ఉన్నారా అంటే ఉన్నారు. ఎవరంటే మనం ఆరాధించే దేవుడు. హల్లెలూయా. నీకు నాకు మనకు తెలిసింది దేవుని గురించి చాలా తక్కువ. అయితే మనము దేవుని గనక వెతికే వారముగా ఉన్నట్లయితే అనేకమైన విషయాలు దేవుని యొద్ద నుండి మనం నేర్చుకుంటాం. ఉదాహరణకి చూద్దాము. కీర్తనల గ్రంథం 14వ కీర్తన 2వ వచనం చదవండి. 14వ కీర్తన 2వ వచనం. వివేకము కలిగి దేవుని వెతుకువారు కలరేమో అని. 14వ కీర్తన 2వ వచనం. వివేకము కలిగి దేవుణ్ణి వెతుకువారు కలరేమో అని యెహోవా ఆకాశము నుండి చూచి నరులను ఎవరినంట? వివేకము కలిగి దేవుణ్ణి వెతుకువారు కలరేమో అని. దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని చూస్తున్నాడు. ఎందుకో తెలుసా? ఎవరైనా దేవుణ్ణి తడవులాడి కనుక్కుంటారేమోనని, వెతికి ఆయన్ని కనుక్కుంటారేమోనని. మనకు తెలిసింది చాలా తక్కువే. ఒక విషయం ఏంటంటే, దేవుణ్ణి మనం వెతికే కొద్దీ, ఆయన్ని తనువులాడే కొద్దీ ఆయన మనకు తెలుస్తూనే ఉంటాడు, బయలుపరచబడుతూనే ఉంటాడు. హల్లెలూయా. హల్లెలూయా. యోహాను బాప్తిస్మం ఇచ్చే యోహాను కాదు, అపోస్తలుడైనటువంటి యోహాను యేసు ప్రభువుతో 3.5 సంవత్సరములు
ఆయన కలిసి సేవ చేశాడు. ఎన్ని సంవత్సరాలండి? 3.5 సంవత్సరాలు కలిసి సేవ చేశాడు. యేసు ప్రభు అంటే ఏంటో తెలుసు. ఆయన ఎవరి కుమారుడో యోహానికి తెలుసు. ఎన్ని అద్భుతాలు చేశాడో యోహానికి తెలుసు. యోహానికి ఉన్న అనుభవము యేసు ప్రభు రొమ్ము మీద ఆనుకొని ఉన్నటువంటి అంత గొప్ప అనుభవం ఉంది. కానీ ఒక దినాన పద్మాస్ దీవులో యోహాను శత్రువుల చేత వేయబడినప్పుడు అతడు చచ్చిపోకుండా ఉండే కారణాన్ని బట్టి యోహాను ఆ యొక్క రాజు, ఆ దేశంలో ఉన్న అధిపతి పద్మాస్ దీవుల్లో వేసినప్పుడు అక్కడ కనిపెడుచున్నటువంటి సమయంలో యోహానికి దేవుడు ప్రత్యక్షమైనాడు. హల్లెలూయా. ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఏమన్నాడు తెలుసా? మొదటి ప్రకటన గ్రంథం చదవండి ఆ మాట. 17వ వచనం చదవండి. అవునమ్మా. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 27వ వచనం. నేను ఆయనను చూడగానే చచ్చిన వాని వలె భయపడకము. హల్లెలూయా. దేవుడు తనను తాను యోహానుకి కనపరుచుకున్న విధానం వేరే. ఆయన మనుష్య కుమారుడుగా ఉన్నప్పుడు తనను తాను బయలుపరుచుకున్న విధానం వేరే. ఎప్పుడైతే తనను తాను దేవుడిగా యోహానికి బయలుపరుచుకున్నాడో చచ్చిన వాడి వలె ఆయన పాదముల యొద్ద పడ్డాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే మనము దేవుణ్ణి వెతికే కొద్దీ ఆయన మనకు బయలుపరచబడతాడు. నువ్వు ఎప్పుడు ఒకే స్థితిలో, ఒకే ఆత్మీయ స్థితిలో ఉండటం కనుక నువ్వు అలవాటు చేసుకుంటే ఏ రోజుకు ఆ రోజు నిన్న చేసినట్లుగానే ఈరోజు ప్రార్థన చేస్తూ నిన్న చదివిన విధానంలోనే, కోణంలోనే ఈరోజు వాక్యం చదివితే అదే లెవెల్లో మన ఆత్మీయ జీవితం కొనసాగుద్ది. కానీ నిజముగా నేను దేవుణ్ణి వెతకాలి, ఇంకా ఆయన నేను ఎదగాలనే కోణంలో కనుక నీవు దేవుణ్ణి చదివితే, ఆయన వాక్యాన్ని చదివితే, ఆయనకు ప్రార్థన చేస్తే దేవుడు ప్రతి దినము నీకు తనను తాను బయలుపరుచుకుంటాడు. హల్లెలూయా. ఆయన నీకు తనను తాను కనపరుచుకుంటాడు. వెతికే వారముగా మనం ఉండాలి దేవుణ్ణి. హల్లెలూయా. దేవుణ్ణి మనం ఎంతగా వెతుకుతూ ఉంటామో అంతగా దేవుడు మనకు తనను తాను దొరుకుతూ ఉంటాడు. ఆయన దొరుకుతూ ఉంటాడు. యోహాను 3.5 సంవత్సరాలు యేసు ప్రభుతో కలిసి తిన్నాడు, పడుకున్నాడు, ఆరాధించాడు, అద్భుతాలు చేశాడు, చూశాడు, వాక్యం విన్నాడు, ప్రకటించాడు, అన్ని చూశాడు. కానీ పద్మాస్ దీవులు ఎప్పుడైతే ప్రభు యొక్క ప్రత్యక్షత యోహానుకు కలిగిందో చచ్చిన వాని వల్ల ఆయన ఎదుటపడి గడగడ వణుకుచున్నాడు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, చాలా మంది దైవజనులకి వారి గదుల్లో దేవుడు ప్రత్యక్షమవుతా చాలా మంది దైవజనులు చూశారు. వారి జీవితం యొక్క ఆలోచన తలంపులు చాలా ప్రత్యేకంగా మార్చబడ్డాయి. బైబిల్ కాలేజీలో వైజాగ్లో ఉన్నప్పుడు నా గదిలో దేవుడు నాకు కలిగిన ప్రత్యక్షత, నిజముగా ఆయన నా దగ్గరకు వచ్చి కూర్చోవడం, నేను చూడటం, నా జీవితాన్ని దేవుడు మార్చాడు. హల్లెలూయా. మనకు దేవుని యొక్క ప్రత్యక్షత ఎప్పుడు కలుగుతాయి అంటే ఆయనను మనం వెతుకుతూ ఉన్నప్పుడు ఆయన మనకు దొరుకుతాడు. ఆయనను మనం వెతుకుతూ ఉన్నప్పుడు ఆ దృష్టి, ఆ కోణం, ఆ మనస్సు మనకు ఎప్పుడైతే కలుగుతుందో వారి వారి సామర్థ్యాన్ని బట్టి దేవుడు వారికి దొరుకుతాడు. హల్లెలూయా. దేవుడు నీకు కనబడటానికి, దేవుడు నీతో మాట్లాడటానికి, దేవుడు తనను తాను బయలుపరచుకోవడానికి చదువు అవసరం లేదు, ఏమైనా డిగ్రీలు, క్వాలిటీస్ అవసరం లేదు. నేను ఆయన్ని కనుగొనాలనే మనసు, హృదయం ఉంటే చాలు, ఆయన నీ దగ్గరకు వస్తాడు. హల్లెలూయా. ఒక ఆమె ఇక్కడే అన్నారులో, ప్రభు నేను పరలోకం చూడాలి ప్రభు అని దాదాపు జరిగి 10-12 సంవత్సరాలు అవుతుంది. ప్రారంభంలో నేను తరచుగా అక్కడికి వెళ్తూ ఉండేవాడు వాక్యం చెప్పడానికి. ఒక రోజు మందిరంలో కూర్చొని, అప్పుడు గుడిసే మందిరంలో కూర్చొని, ప్రభు నేను పరలోకం చూడాలి, నన్ను తీసుకెళ్ళని ప్రేయర్ చేసుకుంటూ సడన్గా దేవదూతలు వచ్చి ఆ ఆత్మను తీసుకెళ్తున్నాయి. ఎక్కడికి?
నిజంగా జరిగింది. పరలోకం మధ్యాకాశంలో వెళ్ళేసరికి భయమయ్యి నేను రాను అని ఏడ్చి నేను రాను, నాకు భయం వేస్తుంది అనగానే మరలా దేవదూతలు తీసుకొచ్చి ఆమెను ఇక్కడ వదిలిపెట్టారు. వెతికే మనస్సు గనక, దేవుణ్ణి వెతకాలనే మనస్సు నీకుంటే ఆయన ఖచ్చితంగా నీకు తెలియపరచబడతాడు. హల్లెలూయా. మన ఆత్మీయ జీవితం మార్చబడాలని, దేవుణ్ణి మనం ప్రేమించే విషయంలో, దేవుణ్ణి మనం వెతికే విషయంలో మన ఆలోచన విధానం మార్చబడాలి. యేసు ప్రభు ఏమన్నాడంటే 7,000 అడుగుడి మీకు ఇవ్వబడును, వెతుకుడి దొరుకును. యోహాను సువార్త 4:25 చదవండి. 4:25 యోహాను సువార్త. ఆ స్త్రీ ఆయనతో క్రీస్తనబడిన మెస్సియా వచ్చునని నేను ఎరుగుదును, ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తమును తెలియజేయనని చెప్పగా యేసు మీతో మాట్లాడుచున్న నేనే ఆయనను ఆమెతో చెప్పాను. హల్లెలూయా. ఈమె ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురు చూస్తుంది. ఎవరు? సమరయ స్త్రీ. చెప్పండి, ఎవరు? ఏ స్త్రీ? సమరయ స్త్రీ. ఈమె పాపములోనే ఉంది, అతిక్రమములోనే ఉంది, దేవునికి వ్యతిరేకమైన స్థితిలోనే ఉంది. కానీ ఈమెలో ఒక నమ్మకం ఉంది. ఏంటయ్యా నమ్మకం అంటే, క్రీస్తనబడిన మెస్సయ్య వస్తాడు, ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తం బోధిస్తాడు, కాబట్టి ఆయన బోధించినప్పుడు ఆయన చెప్పిన విధంగా మేము జీవిస్తామని అలాగే ఉంది. మనలో కొంతమంది ఎలాగంటే, ఈ ఒక్క సంవత్సరం నేను నాకు నచ్చినట్లు జీవిస్తా, ఇదిగో ఈ ఒక్క 6 నెలలు నాకు నచ్చినట్లు జీవిస్తా, ఇక ఆ తర్వాత దేవుడు ఎట్లు చెప్తే అట్లా నేను జీవిస్తా, కానీ ఈ సంవత్సరం మాత్రం నేను ఎంజాయ్ చేయాలన్నట్లుగా జీవిస్తా. అది చాలా రాంగ్, అది చాలా తప్పు. ఎందుకు అనంటే, నీవు అనవసరంగా నీ యొక్క కాలాన్ని, నీ సమయాన్ని వ్యర్థపరుచుకుంటున్నావు. నీ జీవితాన్ని నువ్వు చాలా వ్యర్థపరుచుకుంటున్నావు. కాదు. క్రైస్తవ జీవితం ఒక పరమార్థం ఏంటో తెలుసా? నీకు క్రీస్తు దొరకటమే, నీవు ఆయనను సంపాదించుకోవటమే క్రైస్తవ జీవితం యొక్క పరమార్థం. నీవు ఎన్ని కలిగి ఉన్నా, నువ్వు ఆదివారం మందిరానికి వచ్చినా, ప్రతిరోజు ప్రార్థన చేసిన దేవుని సంగమా, యేసు ప్రభువు కనుక నీకు దొరకకపోతే, ఆయనను కనుక నువ్వు పట్టుకోకపోతే, నువ్వు చేసే భక్తి వల్ల నీకు ఉపయోగం లేదు. ఆయన నీతో మాట్లాడే అనుభవం నీకుందా? ఆయన నిన్ను నడిపించే అనుభవం నీకుందా? హల్లెలూయా. ఆయన మాట్లాడతాడు, ఆయన నీతో మాట్లాడతాడు, ఆయన నీకు దర్శనం ఇస్తాడు, ఆయన నీకు కనబడతాడు, నిన్ను ధైర్యపరుస్తాడు. ఎప్పుడో తెలుసా? నేను ఆయనను వెతకాలి, నేను ఆయనను కనుగొనాలని హృదయ మనసు నీలో ఎప్పుడైతే కలుగుద్దో, ఆ రోజు నుంచి దేవుడు నీకు కనబడతాడు, నీతో మాట్లాడతాడు, ఏ విధముగానైనా నిన్ను దేవుడు దర్శిస్తాడు. హల్లెలూయా. ఈ స్త్రీ ఆయన వస్తాడని నేను ఎరుగుతున్నని ఆయన కొరకే కనిపెట్టుకొని ఉంది, ఆయన కొరకే ఎదురు చూస్తుంది. చూసారా? వివేకము కలిగి దేవుణ్ణి వెతుకువారు కలరేమోనని దేవుడు అంటే ఆకాశం నుంచి చూస్తున్నాడంట. హల్లెలూయా. ఒక సాక్ష్యం నేను విన్నా. మద్రాసులో ఒక సినిమా డైరెక్టర్, ఆయనకు ఎప్పుడు ఒక ఆలోచన ఉండేదంట, దేవుడు అంటే ఎంతమంది కాదు, ఎవరో ఒకరు దేవుడు ఉంటారు, ఆయన మాట్లాడతాడు, ఆయన చూస్తాడు, ఆయన ఖచ్చితంగా ఉన్నాడు, ఆయన ఎవరో నాకు కావాలని కొన్ని సంవత్సరాల నుంచి అన్వేషిస్తున్నాడంట, వెతుకుతున్నాడంట. ఒకరోజు మంచి చలికాలం, చక్కగా వేడి నీళ్ళు పెట్టుకొని అదే ధ్యాసతో ఉన్నాడంట డైరెక్టర్. ఆయన దేవుడు ఉంటే నాతో మాట్లాడాలి, నాకు కనబడాలి అనేసి అదే తప్పన కొన్ని సంవత్సరాల నుంచి. ఆ రోజు స్నానం చేసే గదిలోకి వచ్చి ఆయన రెడీ అవుతుంటే అదే తపంతో ఉన్నాడట, నాకు దేవుడు కనబడాలి, నాతో మాట్లాడాలి, నీవు నిజంగా ఉన్నట్లయితే నాతో మాట్లాడి నాకు కనబడాలి, అదే తపంతో ఉంటే ఒక స్వరం ఆయన విన్నాడట ఆ గదిలో. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఉన్నది లాడ్జిలో. ఒక స్వరము ఆయన కనబడుతుందంట. ఏమనంటే, ఇదిగో నువ్వు ఇన్ని సంవత్సరాల నుంచి వెతుకుతున్నావు కదా, ఆ దేవుడిని నేనే అన్నాడట. ఎవరయ్యా ఆ దేవుడు? ఎవరయ్యా అంటే, మీరు చూడగానే యేసు ప్రభు సెలవు వేసిన ఫోటో ఉందంట.
అందులో నుంచి స్వరం వినబడుతుందంట. దేవునికి స్తోత్రం. ఆ రోజు ఆ యొక్క దర్శకుడు ఆ రోజు యేసు ప్రభువుని సొంత రక్షకుడిగా అంగీకరించాడు. హల్లెలూయా. నీవు దేవుణ్ణి వెతికితే ఆయనను కనుగొంటావు. హల్లెలూయా. మంచి సువార్తికుడు, ఆయన పేరేంటండి? భగత్ సింగ్ గారు కాదు, ఇంకొక సింగ్ ఉంటుంది, ఎవరు నాకు పేరు మర్చిపోతా ఉంటారు. సాధు సుందర్ సింగ్ గారు కోటీశ్వరుడు, 2000 కోట్లు ఉండే వాళ్ళకి అంత, వాళ్ళ నాన్న అంత పెద్ద రిచ్. అతడు ఉన్నటువంటి స్థితిలో చిన్నప్పుడే ఒక అన్వేషణ ఉండేదంట. నిజమైన దేవుడు ఎవరు, నాతో మాట్లాడాలి. చాలా భక్తి పరుడంట, కానీ ఎవరు దేవుడు తెలియదు. వాళ్ళ తల్లిదండ్రులు ఆరాధిస్తున్నట్టుగా అట్లా. కానీ నిజముగా నీవు దేవుడు అయితే నాతో మాట్లాడాలి, వెతుకుతున్నాడంట. ఒక దినాన్ని యేసు ప్రభుతో ఆయన అన్నాడంట, నీవు గనక నాతో గనక మాట్లాడకపోతే ఎవరు నిజమైన దేవుడు? నువ్వు ఈ లోకాన్ని సృష్టించావు కదా, నీవెవరైనా ఉన్నట్లయితే ఒకవేళ నాతో మాట్లాడాలి రాత్రి 12 గంటలు, లేదంటే నెక్స్ట్ అవర్ నేను వెళ్ళి ట్రైన్ కింద పడి చనిపోతా అని ఇలాగ ప్రార్థన చేస్తుంటే ఆయన అన్న టయానికే జీసస్ ఆయన రూపంలో ప్రత్యక్షమైనాడు. హల్లెలూయా, హల్లెలూయా. వెతికే వారికి దొరికే దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తు. ఆమేన్, హల్లెలూయా. ఒక దేవుడు తెలియని వ్యక్తి వెతికితేనే దేవుడు తెలిస్తే, దేవుడు ఎవరో అసలు కొంచెము కూడా అవగాహన లేని ఒక అన్వేషణ మాత్రమే ఉన్నటువంటి వ్యక్తి దేవుడిని వెతికితే దేవుడు వారికి ప్రత్యక్షమైనప్పుడు దేవుడు ఎవరో నీకు తెలుసు, రక్షణ అంటే ఏందో నీకు తెలుసు, వాక్యము తెలుసు. అయితే ఎందుకు నీవు దేవునితో అనుదినం మాట్లాడట్లేదు? దేవుడు ఎందుకు అనుదినం నీతో మాట్లాడట్లేదు? ఎక్కడ నువ్వు ఆగిపోయావు దేవుణ్ణి వెతికే విషయంలో? మన మనసు ఏమిటో తెలుసా? ప్రభువా, నీ నుంచి నాకు ఈ ఆశీర్వాదం కావాలి, ఇది కావాలి, అది కావాలి, మంచిదే. నీవు అసలు అడగకుండానే దేవుడు నీకు ఇస్తాడు, అది వేరే విషయం. అయితే నీ హృదయం ఏ స్థితికి రావాలంటే దేవుని సంగమా, నీవు ఆయన్ని కనుగొనాలి, నీవు ఆయన్ని వెతకాలి, నీవు ఆయన్ని చూడాలి. ఆ స్థితికి మనము రావాలి. హల్లెలూయా. ఎవరైనా యోహాను మొదటి పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం చదవండి. యోహాను మొదటి పత్రిక 1వ అధ్యాయము మొదటి 2-3 వచనాలు చదవండి దయచేసి బిగ్గరగా. జీవవాక్యమును గూర్చినది ఆది నుండి ఏది ఉండెనో, చూడండి, ఆది నుండి ఏది ఉండెనో మేమేది వింటిమో, కన్నులారా మేమేది చూచితిమో, ఏది విధానించి కనుగొంటిమో, మా చేతులు దేనిని తాకి చూచెనో అది మీకు తెలియజేయుచున్నాము. హల్లెలూయా. అపోస్తలులు ఇచ్చేటటువంటి, యోహాను ఇచ్చేటటువంటి సాక్ష్యం చూడండి దేవుని సంగమా. మా చేతులు దేనిని తాకినో, మా కన్నులు దేనిని నిదానించి చూచెనో, ఆది నుండి ఏమైతే ఉందో దాన్నే మీకు ప్రకటిస్తున్నాం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, యేసు ప్రభు మన జీవితంలో ఆయన ప్రత్యక్షమగును గాక. ఆమేన్. ఆయన మన జీవితంలో ప్రత్యక్షమయ్యాడు అనంటే, ఆయన మనకు కనబడ్డాడు అనంటే, ఆయన మనకు బయలుపరచబడ్డాడంటే మన జీవితము చాలా ఉన్నతంగా ఉంటది. ఆ అనుభవం లేకనే మనం పడుతూ ఉంటాం, లేస్తూ ఉంటాం, మనము త్రొట్టిల్లుతూ ఉంటాం, మనము నిలబడుతూ ఉంటాం. ఆ అనుభవం కాదు దేవుని బిడ్డలారా. యేసయ్య, నీవు నాకు కనబడాలి, నాతో మాట్లాడాలి, నేను నిన్ను తాకాలి. హల్లెలూయా. యేసు ప్రభు అండి, ఆయన ఎంత క్లోజ్ ఉంటాడో తెలుసా? ఎలా మాట్లాడతాడో తెలుసా? నేను వెళ్తున్నప్పుడు ఒంటరి సమయాల్లో నా పక్కనే ప్రభు ఉంటాడు, నేను ఆయనతో మాట్లాడుతూ వెళ్తా, ఆయన నాతో మాట్లాడుతూ ఉంటాడు. హల్లెలూయా. ఆ అనుభవం చాలా ఉన్నతమైందండి. ఈ లోకంలో నిజమైన మేలు కోరే స్నేహితుడు ఎవరైనా ఉన్నారంటే ప్రభు అయిన యేసుక్రీస్తు, ఆయన ఒక్కడు మాత్రమే. హల్లెలూయా, హల్లెలూయా. ఆయనతో స్నేహంలో మనం పడాలి, ఆయనతో ప్రేమలో మనం పడాలి దేవుని సంగమా. అప్పుడే మన జీవితం ఏంటో మనకు అర్థమైంది, దేవుడు ఏంటో మనకు అర్థమైంది, ప్రజలేంటో కూడా, లోకమేంటో కూడా మనకు అర్థమైతే
ఆయనది. హల్లెలూయా. ఆయన ఏంటో మనం ఎరగకుండా మనం ఆయన వెంబడించలేం. ఆమేన్. ఆయన మనం వెంబడించలేం. మొట్టమొదటిగా మనం దేవుణ్ణి వెతికే వారంగా ఉండాలి. ఎవరిని చెప్పండి? దేవుణ్ణి. చాలా మంది కంచు బిందెలని, లంక బిందెలని ఎక్కడో అడవుల్లో కొండల్లో వెతికి ఒక ఆయన అంతా 23 లక్షలు అప్పు చేశాడు దాన్ని వెతకటానికి. దెయ్యాలు నడిపింపది చాలా డేంజర్. అది ఒక పిచ్చి, అదొక దెయ్యము, అదొక ఆత్మ అన్నమాట. ఆ ఆత్మ చేత పట్టబడితే వాళ్ళు వెతికే పనిలోనే ఉంటారు కానీ వాళ్ళకు మాత్రం ఏమీ దొరకదు. జీవితం అంతా అలా దారపోస్తారు. కానీ యేసు ప్రభువుని వెతికితే కొద్ది కాలంలోనే నీవు ఆయన్ని పొందుకుంటావు. హల్లెలూయా. కొద్ది కాలంలోనే నీవు ఆయన్ని అనుభవిస్తావు. హల్లెలూయా. మనం దేవుడిని వెతికే దేవుడి మన ప్రార్థన ఎలా ఉండాలంటే అది ప్రభువా, ఇది ప్రభువా, అది అలా కాదండి. ప్రభువా, నీ స్వభావం నాకు కనపరచు, నీవు నాకు కనపడు, నీవేంటో నేను ఎరగాలి, నీ మనసు ఏంటో నేను ఎరగాలి. దేవుని బిడ్డలారా, మన చేతులు ఆయన గుండెను, ఆయన హృదయాన్ని తాకినప్పుడు మన జీవితమే మార్చబడింది. హల్లెలూయా. నేను నాకు ప్రార్థన చేసుకునే అలవాటు ఉంది. వైజాగ్లో శాంతి వీళ్ళంతా చాలా మంది కిందికి వెళ్ళిపోయారు. నేను రూమ్లో 4 గంటల నుంచి 5 గంటల 50 నిమిషాల వరకు ఆ సంవత్సరం అంతా ప్రార్థన చేసుకున్నా. ఒక దినాన నేను ప్రేయర్ చేసుకుంటే వచ్చి పక్కన కూర్చున్నా. నేను కలగాదు చెప్పేది, ఈవెన్ దర్శనం కూడా రియల్గా ఆయన వచ్చి నా పక్కన కూర్చున్నా. దాదాపుగా 1.5 గంటల అలాగే ఏడుస్తూ ఉన్నాను. ఆయన నాతో మాట్లాడుతున్నాడు. నా డైరీలో రాసుకున్న ఆయన మాట్లాడి అసలు ఎంత మంచి మనసు అంటే యేసు ప్రభువుది. ఆయన ఎంత స్వచ్ఛమైన హృదయం అంటే ఆయన లాంటి దేవుడు కానీ వ్యక్తి కానీ ఎవ్వరూ లేరండి. హల్లెలూయా. ఆయన ప్రేమ ఎంతో ఉన్నతమైన. నీవు గనక ఆయన్ని వెతుకుతూ ఉంటే ఆయన ప్రేమేంటో నువ్వు కనుగొంటావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.